సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో గౌరవనీయులు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి నివాసంలో మరి సిర్పూర్ నియోజకవర్గ ముఖ్య నాయకులు అదేవిధంగా మహిళా నాయకులందరం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మరి రాష్ట్రం లోపల ఇప్పుడు చూస్తున్నారు, మీరు ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు, రాష్ట్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని రేవంత్ రెడ్డి గారు అభివృద్ధిని పక్కకు పెట్టేసి హైడ్రా అనే బుల్డోజర్తో మన రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుండ్రు. ఏమాత్రం దయా జాలి సానుభూతి లేకుండా రెక్కాడితే కానీ డొక్క నిండని కటిక పేదల ఇళ్లను కూలగొట్టి మరి పైశాచిక ఆనందాన్ని పొందుతుండ్రు. ప్రభుత్వాన్ని మేము ఎందుకు తీసుకొచ్చినాం, రేవంత్ రెడ్డికి ఎందుకు ఓటేసినామని చెప్పేసి మరి బాధపడుతుండ్రు. అరకాపూడి గాంధీ గారు మరి మా నాయకులైనటువంటి రాష్ట్ర నాయకులైనటువంటి కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద మరి దాడి చేయడం, వందల సంఖ్యల మరి గుండాలను ఎంబడి తీసుకొని తనకున్న ధన బలంతో, మద బలంతో, అధికార బలాన్ని ఉపయోగించి పోలీసుల అండతోని మరి నిర్దాక్షిణ్యంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అప్రజాస్వామికంగా మరి ఒక నాయకుల ఇళ్ల మీద దాడి చేయడం ఇది రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి. దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున, ముఖ్యంగా సిర్పూర్ నియోజకవర్గ తరఫున దీన్ని ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్న ప్రజలందరూ చాలా శిక్షశమలంగా ఉండే, చాలా ఆరోగ్యంగా ఉండే, ప్రతి విషయంలో కూడా వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రజలను తన బిడ్డలకి ఆదుకున్నది. మరి అటువంటి తెలంగాణ రాష్ట్రం లోపల మీరు అమలు కాని, అసాధ్యం కానటువంటి పథకాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఏదైతే 6 పథకాలు ఉన్నాయో ఆ పథకాలు ఒక్కరు అమలు చేయకుండా ఈరోజు ప్రజలకు సేవ చేసేది పోయి మరి ప్రజల టీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయడానికి మీరు ఎత్తుడలేస్తున్నారు. మా నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తుండ్రు. ఇది సరైన పద్ధతి కాదు. దీన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తున్నాం. ఆ క్రమం లోపల మీరు మరి ఏదైతే మా కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేసిందో మరి దాన్ని కూడా సారు ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి జరగద్దని చెప్పేసి మరి ఆ దాడి జరిగిన ప్రదేశానికి వెళ్ళి మా నాయకులందరినీ కాపాడడం జరిగింది. మరి ఎవరైతే దాడి చేసిన అరకాపూడి గాంధీ దాడి చేస్తే అతనికేమో బెయిల్ ఇవ్వకుండా బెయిల్ ఇచ్చి వాళ్ళకు టిఫిన్ ఇచ్చి వాళ్ళను బయట ఉంచిండ్రు. ఎవరైతే దాడికి గురైనరో మా నాయకులను మీరు రాత్రి అంతా అరెస్ట్ చేసిండ్రు. ఇది ప్రజాస్వామ్యమైన ఈ ప్రజాస్వామ్య పద్ధతి అనేది, దీన్ని మేము ఖండిస్తున్నాం. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిని మరి హౌస్ అరెస్ట్ చేయడం ఇది చాలా దారుణం. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామిక పద్ధతి కాదు. ఎక్కడ చూసినా పోలీసుల మయమైపోయి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా పోలీస్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. మా మీద దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పి ధర్నా చేసి న్యాయం చేయమని చెప్తే, దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకుండా న్యాయం అడిగిన వాళ్ళను నిన్న మొత్తం పోలీసులు అందరూ కూడా ఎమ్మెల్యేలు అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఆ విషయంలో ఈరోజు మీటింగ్ పెట్టుకొని ఏం చేద్దాం అనేటువంటి విషయాన్ని మాట్లాడుకోవడానికి ప్రయత్నిస్తే ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను, పార్టీ నాయకులను, కార్పొరేటర్లను మొత్తం హౌస్ అరెస్ట్ నిర్బంధాలు చేసి ఇలా మొత్తం తెలంగాణ అంతా పోలీసు మయం చేయడం జరిగింది. మన కేసీఆర్ అయినా కానీ, హరీష్ రావు అయినా కానీ రాష్ట్రానికి తెలంగాణ తెచ్చిన దాంట్లో ఎంతో పాత్ర ఉన్నది. వాళ్ళు చేయబట్టే ఈ రోజు మీరు తెలంగాణకి సీఎం కానీ, మినిస్టర్లు కానీ మన తెలంగాణ అవతరించకపోతే ఈ సీఎం అయినా కానీ, మినిస్టర్ అయినా మీరు కళలు కూడా ఊహించకపోవు. ఈ రూట్ మార్చి ఎటో తీసుకెళ్తున్నారు రాష్ట్రానికి. మరి చేసే పనులు అయితే చేయక హైడ్రా అని సిటీ లోపల మీ మొత్తం రాజకీయం తిరుగుతుంది. అది అట్లా చేయక మరి ముందు ఎట్లా సాగించాలని చెయ్యాలి, చూడాలి. కానీ ఈ సభముఖ అంటున్నాము, ఫుల్ ఆయనకి మొత్తం లా అండ్ ఆర్డర్ తెలిసిన ఒక వ్యక్తికి అదే పోలీస్ లా అండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళు వచ్చి ఆయనకి హౌస్ అరెస్ట్ చేసడం చాలా తప్పు. దానికి మన బీఆర్ఎస్ సిర్పూర్ కాన్స్టిట్యున్సీకి చెందిన మన కార్యకర్తలు, మేము అందరం ఒక నాయకులం, దాన్ని ఖండిస్తున్నాం. హరీష్ రావుకి కూడా నిన్న వాళ్ళకి మన కొట్టడం, అంటే చెయ్యికి భుజంకి కొట్టడం జరిగింది. మళ్ళీ ఏమో అరెస్ట్ చేయడం జరిగింది. చాలా ఖండిస్తున్నాం. ఎందుకు ఈ రైతులకి హెల్ప్ చేసేటి రైతు బంధు అయితే ఒక్క సంవత్సరం 10 నెలల 8 నుంచి లేవు. మళ్ళీ రుణమాఫీ కూడా సగం ఇచ్చి సగం బంద్ చేశారు. మళ్ళా కళ్యాణ లక్ష్మి అయినా కానీ, మళ్ళా డయాలసిస్ కానీ, కంటి పరీక్ష అయినా కానీ ఎన్నో ఇష్టాలు మన కేసీఆర్ గారు ఎంతో ప్రోత్సహించి ధర్నాలు జరగక ముందు ప్రజలలో, తెలంగాణ ప్రజలకు అందిస్తారు. మళ్ళీ ఇలాగే కొనసాగిస్తే ప్రతి మండలం, విలేజ్లలో కూడా ధర్నాలు చలో అసెంబ్లీ అని ముట్టడిస్తామని ఈ సభముఖ చేస్తున్నాము. కొద్ది సమయం ముందు సోదరుడు సలీం గారు చెప్పిన ప్రకారం ఈరోజు మన తెలంగాణ లోపల కేసీఆర్ గారి కృషి వలన ఆంధ్ర
పెత్తందారి రాజకీయ వ్యవస్థకు మూలాల నుండి వేరువేయబడ్డాయి. వల్ల కేసీఆర్ గారి ప్రయత్నం ఒకవేళ లేకుంటే, తెలంగాణ మనకు రాకుంటే ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ ఉండకపోతుండే, ఇవాళ మన దగ్గర మన మంత్రులు కూడా ఉండకపోతుండే. మనకు ఏదైతే ఆయన హామీలు ఇచ్చిండో ఎలక్షన్లకు ముందు ఆ హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. గతంలో కేసీఆర్ గారు మాత్రము ఎటువంటి హామీలు ఇవ్వకుండా కానీ కళ్యాణ లక్ష్మిని మొట్టమొదటిసారిగా కళ్యాణ లక్ష్మిని మొదలుపెట్టి తర్వాత అన్ని రకాల బంధులు, దళిత బంధు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చి ఇవన్నీ బంధులు కూడా ఇచ్చిండు. ఇచ్చిన ఘనత ఆయనకే దక్కింది. వీరని లేని పక్షం లోపల ఇదే మాదిరిగా ధర్నా కార్యక్రమాలు జరుగుతాయి. స్వచ్ఛందంగా ఇప్పుడు ఎవరినైతే అరెస్ట్ చేసిందో వాళ్ళందరినీ వదిలిపెట్టాలని కోరుతున్నాము. పెద్దలు చెప్పినట్టు పోలీస్ వ్యవస్థ కూడా నిన్న ఒక విధంగా, రాత్రి ఒక విధంగా, మరియు ఈరోజు తెల్లవారు ఒక విధంగా వ్యవహరిస్తున్న తీరు కాంగ్రెస్ ప్రభుత్వంకు జ్ఞానోదయం కొంచెమైనా కలగాలి. ధర్నా చౌక్ని ఎత్తేసిన ఇందిరా చౌక్లో ధర్నా చేయొచ్చు. ప్రజలకు సౌకర్యార్థం ఎక్కడైనా కూడా అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేయొచ్చు అన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మరి నిన్న జరుగుతున్న విషయంపై ఏం స్పందిస్తారో చూడాల్సింది ఉన్నది. మరి ముఖ్యంగా నిన్న కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి, ప్రజాస్వామికం, ఒక గుండాయిజం, ఒక ఇంటిని దాడి చేయడానికి పోయినా కూడా పోలీసులు ప్రేక్షపాత్ర వహించారు, కానీ ఏమాత్రం అతన్ని కట్టడి చేసే ప్రయత్నం చేయలేదు. దాన్ని నిరసిస్తూ నిన్న మన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు హరీష్ రావు గారు కానీ, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ పోయినా కానీ ఏమాత్రం స్పందించకుండా అక్కడ బైఠాయించిన మరుక్షణమే వారిపై కేసు చేయడం కానీ వాళ్ళని ఎటువంటి అరెస్ట్ చేయలేదు. మరి అదే కాకుండా ఈ అరెస్టులను నిరసించి ఇంత అరాచకం జరుగుతున్నా కూడా ప్రభుత్వం స్పందించలేదని మేము మా నాయకులని కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుందామని ఈరోజు ఉద్దేశంతో ఉంటే, అందులో భాగంగానే కౌశిక్ రెడ్డి గారు ఆర్కేపూడి గాంధీ గారిని మా పార్టీ టీఆర్ఎస్లోనే ఉందని, టీఆర్ఎస్ నుంచి పిఎస్సి చైర్మన్ ఎన్నికైన అన్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని శాంతిపూర్ రాజు గారు కానీ కౌశిక్ రెడ్డి గారు కానీ అతన్ని సన్మానించి అతనికి పార్టీ కండువా కప్దామని ఉద్దేశంతో పోతే ఇవాళ అక్రమంగా అరెస్ట్ చేయడం, అంతేకాకుండా గౌరవ పెద్దలు హరీష్ రావు గారిని హౌస్ అరెస్ట్ చేయడం, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా ఆర్కేపూడి గాంధీ గారిని అదుపులోకి తీసుకొని చట్టరీత్యా చర్య తీసుకోకపోయినట్లయితే, అంతేకాకుండా నిన్న గొడవలో హరీష్ రావు గారికి భుజానికి చేయి జరిగింది, ఇలాంటి మరీ కొనసాగితే మాత్రం ఎంతటికైనా ఈ బీఆర్ఎస్ పార్టీ వెనుకడుగు పోయే ప్రసక్తే లేదు. దాడికి ప్రతిదాడి తప్పకుండా ఉంటుందని ఈ సభాముఖాన్ని తెలియజేస్తూ జై తెలంగాణ. ఎందుకండి బీఆర్ఎస్ నాయకులు అంటే మీకు అంత భయం? అంటే మీ ప్రభుత్వం పాలన ఎలా ఉందో మీకు అర్థమవుతుంది, మీ అంతరాత్మకు అర్థమవుతున్నది. మీరు చేసే పాలన ఎట్లా ఉందంటే ప్రజలను అనగదొక్కుతున్నారు. బీదా బిక్కి అని తేడా లేకుండా ఎట్లా అనగదొక్కుతున్నారు. అది ప్రశ్నించడానికి వస్తున్న మా బీఆర్ఎస్ నాయకుల గొంతును అదిమాలని చూస్తున్నారు. కానీ బీఆర్ఎస్ నాయకులకు ఉద్యమం కొత్త కాదు. రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ గారు, గౌరవనీయులు కేసీఆర్ గారు ముందుకొచ్చి ఉద్యమం చేస్తేనే తెలంగాణ ప్రాంతం అనేది ఒక ప్రత్యేకంగా ఏర్పడి ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అయినరు. ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉందని మీరు వాళ్ళ గొంతును అదమాలను చూస్తున్నారు. కానీ అట్లాంటి ఇప్పుడు జరగవు. ఎవరు కూడా బీఆర్ఎస్ నాయకులు ఉద్యమానికి కానీ పోలీసు కేసులకు కానీ భయపడే వాళ్ళు లేరు. ఎవరైతే ఇప్పుడు మీరు అరెస్ట్ చేయించినటువంటి హరీష్ రావు గారిని, మా నాయకులు, మా ప్రియతమ నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అందరినీ బేషరతుగా విడుదల చేయించాలనేసి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ కోరుతున్నాము. లేని ఎడల డిమాండ్ గా అసెంబ్లీకి ముట్టడిస్తామనేసి తెలంగాణ ప్రాంత సిరిపూర్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున మేము ఖండిస్తున్నాము.